టీవీ ట్రిబుల్ నైన్ న్యూస్ కి స్వాగతం. మంచిర్యాల జిల్లా భీమిని మండలంలో వన మహోత్సవం కార్యక్రమం ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ రమేష్ మాట్లాడుతూ మండలంలోని 12 గ్రామ పంచాయతీలలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భీమిని ఎంపీడీఓ ఈరోజు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న వన మహోత్సవం కార్యక్రమాన్ని మన మండలంలో ప్రారంభించుకుంటున్నాము. ఇందుకు గాను 12 గ్రామ పంచాయతీలలో ప్రతి ఇంటికి 6 మొక్కల చొప్పున పంపిణీ చేసేందుకు 22,400 మొక్కలు, అదేవిధంగా ప్రతి గ్రామ పంచాయతీకి 5,000 చొప్పున మొత్తం 58,000 టార్గెట్ ఇవ్వడం జరిగింది. మన మండలానికి మొత్తం టార్గెట్ వచ్చేసి 80,400. ఈ దానికి సంబంధించి మనము ఉపాధి హామీ సిబ్బంది ద్వారా గ్రామ పంచాయతీ సెక్రటరీ ద్వారా లొకేషన్లను ఐడెంటిఫై చేయడం జరిగింది. అందులో ఫిట్టింగ్ ఆల్రెడీ స్టార్ట్ చేసాము, ప్రోగ్రెస్లో ఉన్నది. ఇప్పుడు ఇవాళ నుండి ప్లాంటేషన్ కూడా స్టార్ట్ చేయబోతున్నాము. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా ముందుకు వచ్చి ఈ వన మహోత్సవాన్ని విజయవంతంగా పూర్తి చేయటకు మీ అందరి సహకారాన్ని కోరుతున్నాను. భాగంగా ప్రతి ఇంటికి 6 మొక్కల్లో భాగంగా మనము పూలు పండ్ల మొక్కల్ని సరఫరా చేయబోతున్నాము. అదేవిధంగా మనము అవెన్యూ ప్లాంటేషన్లో కానుగ, వేప లాంటి, అదేవిధంగా కమ్యూనిటీ ప్లాంటేషన్లో కూడా ఫారెస్ట్ స్పీసెస్కి సంబంధించినవి మనము నాటబోతున్నాము. చెట్లు నాటగానే మన బాధ్యత ముగిసిందని భావించకుండా ప్రతి ఒక్కరు కూడా అది ఖచ్చితంగా బతికే విధంగా బాధ్యతగా తీసుకొని అందరూ కూడా ఈ చెట్ల పెంపకంలో భాగస్తులు కావాలని కోరుతున్నాము. ఈ చెట్ల పెంపకం ద్వారానే మనకు సంబంధించి వాతావరణ కలుషితం కాకుండా మంచి గాలి అనేది మనకు రావడం జరుగుతుంది. చెట్ల వల్ల ఉన్న లాభాలు మనం చెప్పుకోవడానికి ఎంత చెప్పినా తక్కువనే. పంచాయతీ సెక్రటరీలు, అదేవిధంగా గ్రామ స్థాయిలో ఫీల్డ్ అసిస్టెంట్లు నేను కూడా సీనియర్ మేట్లను కూడా ఉపయోగించుకొని వాళ్ళందరికీ కూడా ఇటు కార్యక్రమంపై పూర్తి అవగాహన చేయించడం జరిగింది. మేము మీటింగ్ల ద్వారా వాళ్ళకు ఎలా నాటాలి, ఎంత పొడవు ఉన్నది, ఎక్కడెక్కడ నాటాలనేది కూడా చెప్పడం జరిగింది. దాని ప్రకారమే ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది.